తిరుమల శ్రీవారికి సంబంధించి ఎవరైనా వెళ్ళి ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళంతా తిరుమల వెళ్ళి శ్రీవారి దగ్గరికి వెళ్ళి 7 కొండలు ఎక్కి ఆయన పూజిస్తారు. కానీ ఉగాది పర్వదినం రోజు ఏకంగా శ్రీవారినే తాడేపల్లి ప్యాలెస్కి తీసుకువచ్చి సెట్ వేసి అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్ని మందిరాలు చివరికి భద్రాచలం రాముల వారిని కానీ లేకపోతే తిరుమల శ్రీవారిని కానీ బెజవాడ నది దాటి అవతలకి బ్రిడ్జి దాటితే కనకదుర్గమ్మ వారి అయితే బెజవాడ ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గమ్మ ఉంటుంది. చివరికి ఆమెను కూడా తీసుకొచ్చి తాడేపల్లి ప్యాలెస్లో ప్రతిష్ఠించారు. అంటే దేవుడి దగ్గరికి భక్తులు వెళ్ళాలి కానీ భక్తుల దగ్గరికే దేవుళ్ళు దేవతలు వచ్చారు. అంటే ఇదంతా చేసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన సన్నిహితుడు ఎవరు? వెంకటేష్ నాయుడు. వెంకటేష్ నాయుడు అదే రోజు జగన్తోనూ ఫోటో దిగిన ఫోటో ఇప్పుడు బయటికి కనిపిస్తుంది. సార్ వెంకటేష్ నాయుడు గురించి వీళ్ళు చెప్తున్నారు కదా, మనం వీడియోతో కూడా వేసాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ యొక్క విచారణ ఆయన అరెస్ట్ కాక ముందు ఆయన ఏం మాట్లాడాడు అనేది కూడా ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసు. హైదరాబాద్కు పోయినప్పుడల్లా కలుస్తుంటారు. అయినంత మాత్రాన ఆయన్ని విచారిస్తారా, ఆయన్ని వేధిస్తారా అని చెప్పి ఆయనే మాట్లాడాడు. ఆయన బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి శ్రీలంక వెళ్తుంటే వీరిద్దరినే కదా కలిసి పట్టుకున్నది. అది నిజం కాదా? ఎందుకు ఒకవేళ చంద్రబాబు నాయుడుకో లోకేష్కో ఆయన ముఖ్యుడైతే ఆయన ఎందుకు పారిపోయేటువంటి ప్రయత్నమో లేకపోతే వెళ్ళిపోయేటువంటి ప్రయత్నమో చేస్తారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి వెళ్తాడా ఒకవేళ వెళ్ళాల్సి? శ్రీహరి ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. మద్యం కుంభకోణం మీద దర్యాప్తు ప్రారంభమైన తర్వాత ఎప్పుడైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్ గిరి వచ్చి సిట్ అధికారులకు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడో అప్పుడు ఈ మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర బయటకు వచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర బయటకు వచ్చిన వెంటనే వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి స్ట్రాంగ్ ఫాలోయర్ అని చెప్పి అతన్ని పిలిపించి ముందుగానే సిట్ అధికారులు విచారించారు. ఈ విచారించిన విషయం ఆయనకి తెలిసిపోయింది. తెలిసిపోయిన వెంటనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జూన్ 18వ తేదీన సాక్షి వెబ్సైట్లో, జూన్ 19వ తేదీన రోతపత్రికలో ఈ రెండిట్లో కూడా ఏమని వచ్చింది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సన్నిహితుడైన వెంకటేష్ నాయుడిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని వేధిస్తున్నారు అని చెప్పి వాళ్ళ పత్రికలోనే బ్లాక్ అండ్ వైట్లో వచ్చింది. ఓకే, ఇది కాదు అని వాళ్ళు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వయానా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వెంకటేష్ నాయుడు తన సన్నిహితుడు కావటం, నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో ఉంటాను కాబట్టి నాకు అత్యంత సన్నిహితుడు కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆయన సతీమణిని సిట్ అధికారులు తీసుకువెళ్ళి వేధిస్తున్నారని స్వయంగా ఆయనే తన వీడియోలో అందరికీ కూడా బయట పంపించారు. ఆ బయటలో కూడా చెవిరెడ్డి వెంకటేష్ నాయుడు తన సన్నిహిత సహచరుడు అని చెప్పాడు. ఇంత బ్లాక్ అండ్ వైట్లో వీడియో సాక్ష్యంగా కనిపిస్తుంటే ఇప్పుడు వెంకటేష్ నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలతో ఫోటోలు దిగారని చెప్పి ఆ ఫోటోలు ఉన్నారు కాబట్టి ఈ కుంభకోణం మొత్తం తెలుగుదేశం నేతలకు తెలిసి జరిగింది అని చెప్తున్నారు. ఇక దీంతో పాటు ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఖండించారు. కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన సైటు పక్కన సైటు హైదరాబాద్లో ఉంటే ఇద్దరం కలిసి కన్స్ట్రక్షన్ చేద్దామని తెలిసిన తర్వాత ఇతని గురించి తెలిసి నేను విత్డ్రా అయ్యాను, అసలు ఆ ప్రాజెక్టు కూడా రాలేదు అని చెప్పారు. కానీ కేశినేని చిన్ని ద్వారా లోకేష్ దగ్గరికి వెళ్ళాడు అనేది మరో కట్టు కథ. ఇవన్నీ కూడా ఈరోజు కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత లంచ్ సమయంలో ముఖ్యమంత్రి ఇటువంటి విషయాలన్నీ కూడా చెప్పి వీళ్ళు ఇటువంటి బ్యాడ్ ఫెలోస్ అంతా వచ్చి మనతో ఫోటోలు దిగుతూ ఉంటారు, మీరంతా అప్రమత్తంగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండాలి, క్రిమినల్స్ చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు, క్రిమినల్స్ కంటే ఇంటెలిజెంట్గా పొలిటీషియన్స్తో పాటు పోలీసులు కూడా ఉండాలి అని చెప్పి ఆయన లంచ్ సమయంలో మంత్రులందరికీ చెప్పడంతో పాటు మీరు ఎక్కడైనా సరే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కానీ మొన్న నెల్లూరులో ప్రశాంత్ రెడ్డిని ఏదైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆమెను అసభ్యంగా మాట్లాడారో అటువంటి అసభ్యకరమైన మాటలు ఎవరు మాట్లాడినా సరే, లేదా బెదిరించే విధంగా మాట్లాడినా, లేదా అఫీషియల్స్ని బెదిరించే విధంగా మాట్లాడినా అటువంటి వాళ్ళని ఎవరిని కూడా టాలరేట్ చేయొద్దు, స్పేర్ చేయొద్దు. మంత్రులు దీని మీద వెంటనే రిటాలియేట్ చేయండి. వాళ్ళ స్థాయికి మనం వెళ్ళొద్దు కానీ స్ట్రాంగ్గా రిటాలియేట్ చేసి వాళ్ళకి సమాధానం చెప్పాలి అని కూడా ముఖ్యమంత్రి మంత్రులందరికీ చెప్పారు.